బంగాళదుంపలు, టమాటాలు అమ్ముకునే వీధి వ్యాపారులు డిజిటల్ పేమెంట్లు ఎలా చేస్తారు? కూరగాయలు అమ్మే మహిళ దగ్గర POS మిషన్లు ఉంటాయా? కరెంట్, ఇంటర్నెట్, వైఫై సదుపాయాలుంటాయా? అసలు యూపీఐ వ్యవస్థతో కేంద్రం ఏం చేయాలనుకుంటుంది? పార్లమెంటు సాక్షిగా మోదీ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం వేసిన సెటైర్లివి. కానీ అదే డిజిటల్ విప్లవం ఇప్పుడు భారత్ నుంచి ప్రపంచ దేశాలకు పాకిపోయింది. పదుల సంఖ్యలో దేశాలకు భారత యూపీఐ వ్యవస్థ మార్గనిర్దేశనం చేస్తోంది. వేగంగా విస్తరిస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పేమెంట్లతో యూపీఐ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా డిజిటల్ పేమెంట్లలో ప్రపంచాన్ని శాసిస్తున్న వీసా, మాస్టర్ కార్డులను అధిగమించిన యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు 65 కోట్లకు పైగా లావాదేవీలతో వీసాను అధిగమించిన యూపీఐ ప్రపంచంలోనే అగ్రగామి రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. దీనికి సంబంధించిన గణాంకాలను నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కేవలం 9 ఏళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం యూపీఐ స్థాయిని, వేగాన్ని సూచిస్తుందన్నారు. నేడు భారత యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని కొనియాడారు. మరో పోస్టులో ఇది అద్భుతం, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో అత్యంత ముఖ్యమైన విజయం అది, ఇది దేశ పౌరుల జీవితాలను మార్చేస్తుందంటూ కొనియాడారు. ప్రస్తుతం యూపీఐ రోజువారీ లావాదేవీలు 65 కోట్ల 26 లక్షల మార్కును దాటాయి. ఇదే సమయంలో వీసా చెల్లింపులు 63 కోట్ల 90 లక్షలుగా నమోదైంది. వీసా 200 కంటే ఎక్కువ దేశాలు ఉనికిలో ఉంది. అయినప్పటికీ కేవలం 7 దేశాల్లో అందుబాటులో ఉన్న యూపీఐ వీసాను అధిగమించింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థపై ఇటీవల IMF కూడా ప్రశంసల వర్షం కురిపించింది. గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఇంటరోపెరబిలిటీ పేరుతో కథనాన్ని ప్రచురించింది. వేగవంతమైన చెల్లింపుల విధానంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందు వరుసలో నిలిచిందని కొనియాడింది. యూపీఐ వచ్చిన తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డులు తగ్గుముఖం పట్టాయని IMF తెలిపింది. మొబైల్ ప్లాట్ఫామ్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని అభివృద్ధి చేసింది. నేడు ఈ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 18 బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయి. నిజానికి నగదు రహిత లావాదేవీలు మన యూపీఐ వ్యవస్థ గత మార్చిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది. చిన్న మొత్తాల కొనుగోలు నుంచి పెద్ద మొత్తాల వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతుండటంతో నగదు వినియోగం దాదాపుగా కనుమరుగైపోయింది. కూరగాయలు, పాలు, పూలు వంటి నిత్యావసర వస్తువుల కొనుగోలుతో పాటు రూపాయి, 10 రూపాయలు వంటి అతి చిన్న మొత్తాలను కూడా ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. దుకాణదారులు సైతం నగదు నిర్వహణ, చిల్లర సమస్యల నుంచి విముక్తి పొందడానికి డిజిటల్ చెల్లింపులనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ వేగవంతమైన మార్పు యూపీఐ లావాదేవీల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. 2025 మార్చి నాటికి యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం అక్షరాల 24 కోట్ల 77 లక్షలకు చేరుకుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. అంతేకాకుండా రోజువారీ సగటు లావాదేవీల విలువ 79,903 కోట్లుగా నమోదైంది. ఇది డిజిటల్ చెల్లింపులపై భారతదేశం ఎంతగా ఆధారపడి ఉందో తెలియజేస్తుంది. ఒకప్పుడు సౌకర్యంగా ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. చిన్న చిన్న వీధి వ్యాపారులు సైతం తమ వద్ద నగదు పెట్టెల స్థానంలో QR కోడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. యూపీఐ తక్షణ చెల్లింపుల సౌలభ్యం దీనిని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చేశాయి. భారతదేశం ఆర్థికంగా వెనుకబడిన వారిని కలుపుకొని పోవడంలో, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. యూపీఐ లావాదేవీల ఈ స్థాయిని ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా చేరుకోలేకపోవడంతో ఇది భారతదేశానికి నిజమైన ప్రపంచ రికార్డుగా నిలిచింది. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో సంపూర్ణ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎన్నోసార్లు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఐ వ్యవస్థపై పార్లమెంటు సాక్షిగా వెటకారం చేశారు. అంతేకాదు ఎన్నోసార్లు డిమోనిటైజేషన్ కూడా తప్పుపట్టారు. అదో పెద్ద స్కామ్ అంటూ వివరించారు. ప్రతిరోజు డిజిటల్ విధానంలో 1,00,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అప్పుడు మధ్యవర్తులకు 1,500 కోట్ల రూపాయలు వస్తాయని ఆరోపించారు చిదంబరం. నగదిచ్చి మందులు కొనుగోలు చేసే వృద్ధుని హక్కును కాలరాయడం దారుణమన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. కానీ చిదంబరం భయపడిన విధంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగలేదు. కరోనా సమయంలో ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీయే డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను వినియోగించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ కోసం కూడా డిజిటల్ పేమెంట్లను ఆహ్వానించింది. దీనిపై అప్పట్లో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు వద్దు కానీ మీ పార్టీ ఫండ్స్ కోసం మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావాలా అంటూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో యూపీఐ నేడు సునామీ సృష్టిస్తుంది. రోజు రోజుకు ప్రజాదరణ పెరగడంతో ఈ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లు సైతం భారీగా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ విస్తరణ వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలకు అస్సలు మింగుడు పడడం లేదు. వాస్తవానికి వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలు పేమెంట్ చెల్లింపుల సెటిల్మెంట్ ఆలస్యంగా జరుగుతాయి. కానీ భారతదేశంలో వినియోగిస్తున్న యూపీఐ చెల్లింపు వ్యవస్థ రియల్ టైం సెటిల్మెంట్ను అందిస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థగా యూపీఐ గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాకు చెందిన వీసా సంస్థ సగటున రోజుకు 6.74 కోట్ల ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ చేస్తోంది. అయితే కంపెనీ రోజుకు ఎన్ని పేమెంట్ సెటిల్మెంట్స్ చేస్తుందనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మాస్టర్ కార్డ్ రోజుకు సగటున 4.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. అయితే ఈ రెండు సంస్థలు ఎక్కువగా క్రెడిట్ పేమెంట్స్ కోసం వినియోగించబడుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా రోజుకు 8,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో మొత్తంగా యూపీఐ పద్ధతిలో 25 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు ట్రాన్సాక్షన్ జరిగాయి. దేశంలో దాదాపు 85% చెల్లింపులకు దీనినే ప్రజలు వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో చైనాకు చెందిన మొబైల్ పేమెంట్ సిస్టమ్ రోజుకు 16,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాయి. విచాట్ పే, అలీపే వంటివి అక్కడ చాలా ఫేమస్. కానీ వీటిలో ఒకదాని నుంచి మరో బ్యాంకులకు కుదరవు. కేవలం వ్యాలెట్ పేమెంట్స్ మాత్రమే అనుమతించబడతాయి. ఇక బ్రెజిల్ దేశంలో యూపీఐ లాంటి వ్యవస్థ ఏడాదికి 64 బిలియన్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తోంది. మొత్తానికి భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ గడిచిన 5 ఏళ్ల కాలంలో 15 రెట్లు వృద్ధిని సాధించింది. ప్రజల నుంచి ఎలాంటి అదనపు ఖర్చులు లేకపోవడం కారణంగానే దీనికి ఆమోదం లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.